మై ఛానల్. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నిన్న లైవ్ చేశాను, లైవ్లో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో నేను నిన్న డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్లో మన సబ్స్క్రైబర్లో ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇప్పటిదాకా ఎవరిని సబ్స్క్రైబర్స్ని కలవలేదు, కానీ నిన్న కలిశాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 3 మెంబర్స్ని కలిశాను. ఒకరేమో మామూలుగా ముందే అనుకుని కలిశాను అనమాట, మిగతా ఇద్దరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలిశారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా మాట్లాడారు. వీడియోలో ఏంటంటే నేను వన్ డ్రెస్ని 3 వేస్లో వేసుకునేలా చూపిస్తాను. యాక్చువల్గా 4 వేస్లో వేసుకోవచ్చు, కాకపోతే నేను మీకు చూపించడానికి ఇంకొక 4th టైప్ ఆఫ్ డ్రెస్ చూపించడానికి దానికి సంబంధించిన ఒక టాప్ నా దగ్గర లేదనమాట. సో అది మిస్ అయింది. నేను 3 వేస్లో ఎలా వేసుకోవచ్చో కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో చాలా ఒక్క డ్రెస్ని చాలా వేస్లో తిప్పి వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండీగా కూడా ఉంటుంది. మనకేంటంటే ఒకసారి ఒక డ్రెస్ వేసుకుని బోర్ కొట్టాక దాన్ని మళ్ళీ తిరిగి చేంజ్ చేయలేం కానీ ఆ డ్రెస్ని మీరు చాలా సార్లు వేసుకోవచ్చు అనమాట, చాలా వేసి. సో ఈరోజు ఆ డ్రెస్ ఏంటో నేను మీకు చూపించేస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను నెక్స్ట్ పెట్టే ఏ వీడియో అయినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఎవరు మిస్ అవ్వద్దు నా వీడియోస్. అండ్ అలాగే నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో యూస్ చేస్తాను నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే లెహంగా. నేను ఈ లెహంగా వచ్చేసి ఒక మామూలు నార్మల్ ప్లెయిన్ శారీతో స్టిచ్ చేసుకున్నానండి. లాంగ్ లెంత్ అనమాట, ఫుల్. నెక్స్ట్ ఏంటంటే ప్లెయిన్ శారీ కాబట్టి నా దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే డబుల్ లేయర్ పెట్టేసుకున్నాను. ఇదొక లేయర్, ఇదొక లేయర్ వేసుకుంటే ఇలా డబుల్ లేయర్ అనమాట. ఇలా 2 లేయర్స్లో ఈ లెహంగా కనబడుతుంది. లోపల నార్మల్గానే నేను పాలిస్టర్ లైనింగ్ వేశాను. మొత్తం ఇది 3 లేయర్స్ వచ్చింది అనమాట. సో ఈ లెహంగాకి నేను ఇక్కడ డోరీ పెట్టేసాను. నార్మల్గా కట్టుకోవడానికి మీరు బటన్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను దీంతో పేర్ చేసుకోబోతున్నాను ఈ లెహంగా. నెక్స్ట్ ఏంటంటే నేను నార్మల్ కలంకారీ బ్లౌజ్ స్టిచ్ చేయించానండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి 50 రూపీస్ ఓన్లీ. బోట్ నెక్ పెట్టి ఇది బయట స్టిచ్ చేయించుకున్నాను అనమాట చాలా రోజుల క్రితం. సో అందుకని ఇది మీకు చూపిస్తున్నాను. అలాగే నేను దీని మీద పేర్ చేసుకోబోతుంది ఏంటంటే నార్మల్ దుపట్టా. యాక్చువల్గా నా దగ్గర హాఫ్ సారీలో కట్టుకోవడానికి ఓణీలా అయితే ఇది లేదు. నార్మల్ దుపట్టాని నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే వేరే కలర్ కాంబినేషన్స్లో ట్రై చేయొచ్చు, వేరే దుపట్టాస్తో ట్రై చేయొచ్చు, లేకపోతే హాఫ్ సారీలో ఓణీ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఈ 3 కలిపి నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అసలు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎలా ఉంటుందో. కలంకారీ బ్లౌజ్, ఈ దుపట్టా అండ్ ఈ లెహంగా. సో చూసేయండి. వేసుకున్నాను అనమాట. దీన్ని ఏంటంటే ట్రెండీ లుక్లో కనబడుతుంది, అలాగే పాష్గా కూడా ఉంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే వేరే అనార్కలి డ్రెస్ వేసుకుంటాను ఈ డ్రెస్ తోటి. అనార్కలి డ్రెస్ కూడా ఎలా అంటే నేను చిన్న ట్రిక్ చెప్తాను. మీరు లెహంగా స్టిచ్ చేసుకుంటారు కదా, లెహంగా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది నార్మల్ లెహంగా కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ లెహంగాకి ఒక డోరీ పెట్టుకున్నా. చిన్నపిల్లలకి బాడీ లంగాలు కుడతారు, మీకు ఐడియా ఉంటుంది కదా, అలా అనమాట. ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇలా డబల్ పెట్టుకున్నాను అనమాట, అటొకటి ఇటొకటి. ఇది నార్మల్ డోరీ కదా, లోపలికి ఇలా. సో ఇప్పుడు వేసుకునే డ్రెస్లో మనం ఎలా అంటే ఫస్ట్ ఇది నార్మల్గా ఫస్ట్ వేసేసుకోవాలి ఇది. నెక్స్ట్ ఏంటంటే దానిపైన ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అంతే. ఇది వేసుకున్నాక ఈ బ్లౌజ్, తర్వాత ఈ నార్మల్ దుపట్టానే మనం పేర్ చేసుకోవచ్చు. అంటే చిన్న సింపుల్ ట్రిక్ అండి, ఏం లేదు. లెహంగాకే మనం జస్ట్ చిన్న డోరీస్ లాగా షోల్డర్కి పెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఇది లెహంగా వేసుకున్నప్పుడు ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. సో మీరు పైన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు కవర్ అయిపోతుంది, మీకు అసలు కనపడదు లోపల లెహంగా ఉంది అన్నట్టుగా. పైగా ఇది డబల్ లేయర్. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే బ్లాక్ కలర్ లెగ్గిన్ ఏమో దీని కింద వేసుకుంటాను. అంటే నా దగ్గర ఉన్న కాంబినేషన్స్ తోటే నేను చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చిన వాటితో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ డ్రెస్ ఎలా పేర్ చేసుకున్నానో కూడా ఇప్పుడు మీరు చూడండి. ఓకే, సెకండ్ డ్రెస్ అది నాకు చాలా నచ్చింది. అలా పేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ఉంటుంది, స్టైలిష్గా కూడా ఉంది. అలాగే థర్డ్ డ్రెస్ ఎలా అంటే ఇదే లెహంగాతో
ఇప్పుడు అందరూ లెహంగా టాప్ కింద ఏంటంటే కింద లాంగ్ లెహంగా వేస్తున్నారు కదా, నేను అలాగే చేసుకున్నాను. ప్లాజో ప్యాంట్స్ వేసుకుంటున్నారు, లేకపోతే లెహంగా వేసుకుంటున్నారు. సో ఈ లెహంగా తోటి ఫస్ట్ నేను ఈ లెహంగా నార్మల్గానే వేసేసుకున్నాక ఏంటంటే పైన నార్మల్ బ్లాక్ టాప్ వేసుకున్నాను. కుర్తి, బ్లాక్ కుర్తి. ఇది కూడా నాకు నీస్ వరకు వస్తుంది, ఫుల్ కుర్తి కాదు. మీరు ఫుల్ కుర్తి కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది నేను మామూలుగా ఎప్పుడైనా వేసుకునే కుర్తి. మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఈ డ్రెస్ని కూడా, ఈ టాప్ని కూడా మీరు. సో ఈ లెహంగాతో ఈ టాప్ వేసుకున్నాను అంతే. థర్డ్ వన్ అది కూడా ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడండి. సరే కదా, నేను 3 డ్రెస్సెస్ కూడా ఓన్లీ 1 డ్రెస్తో 3 వేస్లో వేసుకున్నాను. అలాగే ఫోర్త్ వన్ ఎలా అంటే ఇదే లెహంగాకి మీరు క్రాప్ టాప్ కూడా వేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందంటే ఫోర్త్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫోర్త్ డ్రెస్ లాగా క్రాప్ టాప్ నా దగ్గర లేదు, పైన టాప్ ఓన్లీ నాకు అది లేదు. కాబట్టి నేను ఆ డ్రెస్ మీకు ఎగ్జాంపుల్గా వేసుకుని చూపించలేను కాబట్టి అది మిస్ అయింది. సో నేను ఇలా పేర్ చేసుకున్నాను. మీకు కూడా ఏంటంటే ట్రై చేసినప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటుంది అనమాట, డిఫరెంట్గా వేసుకోవచ్చు. అలాగే ఒక డ్రెస్ని మనం బోర్గా ఒకేలా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీట్ అవుతాను. బాయ్.